మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. చాలా మంది అధిక జ్యేష్ఠ మాసం అనగానే ముహూర్తాలు ఉండవు అని అంటుంటారు. మరి ముహూర్తాలు ఎందుకు ఉండవు అంటారు? ఏ దేవుని ఆరాధన బాగుంటుంది అంటారు ఈ మాసంలో? ఏం లేదమ్మా, మాసాల్లో జ్యేష్ఠ మాసం వచ్చిన గురుమౌఢ్యమే అంటారు. గురుమౌఢ్యం ఉన్నా, శుక్రమౌఢ్యం ఉన్నా ఆ యొక్క సమయంలో శుభకార్యాలకు మాత్రమే మంచిది కాదు. అంటే గృహప్రవేశము, గృహారంభము, వివాహము ఇలాంటివి. అంతేగాని మీరు ఏదో రెంటింట్లో ఉన్నారు, మారడానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఉండదు. ఏదైనా మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అది శుభకార్యం అయినప్పుడు మాత్రం దాన్ని ఒక్కదాన్ని అవాయిడ్ చేస్తారు నెల రోజుల పాటు, అధిక జ్యేష్ఠ మాసాలు, అధిక మాసాలు వచ్చినప్పుడు. అట్లా ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క స్థితి, కొన్ని అంటే అవి ఇచ్చే శుభ ఫలితాలు ఈ మాసాల్లో సరిగ్గా ఉండనప్పుడు ఏం లాభం? వేస్ట్ అనమాట. అందుకని చెప్తారు. అయితే ఎప్పుడైనా సరే ఏ మాసంలో అయినా, ఇప్పుడు మనం ఏదైనా ఒక దేవతారాధన చేయాలంటే ఈ మాసం ఆ మాసం సంబంధం లేదు. మనం ఊపిరి పీల్చుకుంటే ఎలా అయితే మనిషి బతుకుతామో అలాగే మీరు అంటే ఎవరైనా సరే అసలు దేవుడికి పూజ ఎందుకు చేయాలనే విషయం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకటి, రుణపడి ఉంటాం మనం దేవతలకి, పితృదేవతలకి, మరియు అదేవిధంగా ఋషులకి, దివ్య మనుషులకి, అగ్నికి రుణపడి ఉంటామని చెప్తుంది శాస్త్రం. అందుకే మనం తర్పణం వదులుతాం. దేవతలకని వదులుతాం, సప్త ఋషులకని వదులుతాం, దివ్య మనుషులకని వదులుతాం, ఋషులకని వదులుతాం, అగ్నిదేవుడికని ఇలా వదులుతాం, పితృదేవతలకని ఇలా వదులుతాం. అంటే వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాము కాబట్టి చేస్తున్నాం. దేవత కూడా మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ శరీరం నడుస్తుందంటే దేవత అనుగ్రహంతో నడుస్తూ ఉంటుంది. అందుకని రుణం కాబట్టి మనం ఇప్పుడు చూడండి, ఎవరైనా మనకు బాగా హెల్ప్ చేశారు, మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కనబడి అయ్యో సార్ నమస్తే అండి అని చెప్తాం, ఎంతో రెస్పెక్ట్ చూపిస్తాం. మరి దేవత చేస్తుంది, దేవత కనబడదు. నీకు కనబడాలని రూల్ ఏముంది? కనబడాలంటే కూడా కనబడుతుంది. మనం ఒక ఉపాసన చేశాము, కనబడుతుంది. కాబట్టి కనబడే లక్షణం కూడా ఉంటుంది. కాకపోతే నువ్వు కనబడే అంత ఏం చేసావు? దేవత నీ కంటికి కనబడేంత నువ్వు చేసావా? చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే నువ్వు ఎంతో ప్రయత్నం చేయాలి, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటేనే. మరి దేవత కనబడ్డాన్ని నువ్వేం చేసావు? ఇక్కడ ఒక చిన్న ఇది ఉంటుంది. ఎలా అంటే, ఒకరోజు రామకృష్ణ పరమహంస గారు అనుకుంటా, ఒక అతను వచ్చి నాకు దేవుడు మీరు అందరికీ దేవతను చూపిస్తారంటే మాకు చూపిస్తారా అంటే, నేను చూపిస్తాను రేపు రా అన్నాడు. పొద్దున్న రాగానే ఇంటి వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ఒక కొలను ఉంటే దాని లోపల తలకాయ పెట్టేశాడు. ఆయన గిలగిల కొట్టుకొని మొత్తం మీద బయటకు వచ్చేసాడు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఎలా బయటకు వచ్చామంటే, బాబాయ్ చాలా ప్రయత్నం చేశానంటే నా ప్రాణం పోయేంత పని అయింది, నా ప్రాణం పోతుందేమో అన్నంత భయపడి దాని నుంచి ప్రాణం దక్కించుకోవాలని బయటకు వచ్చాను అన్నాడు. మరి దేవత కోసం ఎప్పుడైనా ఇంత ప్రయత్నం చేసావా అన్నాడు ఆయన. అలా ఏంటంటే అసలు మనం దేవత కనబడ్డాన్ని మనం ఏమైనా ప్రయత్నం చేసామా? మనం ఊరికే కూర్చొని ఆ దేవుడు లేడు అని మాట్లాడితే కాదుగా. అలా ఏంటంటే మనం ముఖ్యంగా పూజ అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. అందుకే పూజ చేయాలి. పూజింపదగది దేవత, అందుకే పూజిస్తున్నాం. ఇప్పుడు తల్లిని తండ్రిని ఎందుకు గౌరవిస్తాం? గౌరవించదగ్గవారు వాళ్ళు. నీ చిన్నప్పటి నుంచి, నీ పుట్టుక నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని నువ్వు పెద్ద అవ్వడానికి ఏమేం కావాలన్నీ చూస్తూ నీకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అంత ఫీడింగ్ ఇస్తుంది. ఎవరు చూసుకుంటారు అట్లా? ఎవరు కూడా తల చూసుకోగలరా? ఫాదర్ కూడా అంతే. నీ రిలేటివ్స్ ఎవరైతే నేను బాగా ప్రేమ వాళ్ళందరికీ నువ్వు గౌరవిస్తావు, ప్రేమిస్తావు వాళ్ళని కదా. అలాగే ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నటువంటి ఆ భగవంతుడు పూజనీయుడు, అందుకని నువ్వు పూజిస్తున్నావు. ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారమ్మా, గురువు అనే భావనతో అతనికి ఇచ్చే గౌరవం అతనికి ఇస్తే నీకు వేరే ఉంటుంది. ఏం గురువు అని అనుకుని నువ్వు ఉంటే ఉండదు. అక్కడ గురువు అనుకుంటాడే వీడికి పొగరెక్కువ ఉందిరా అనుకుంటాడు. అలాగే దేవతా విషయంలో కూడా మనం పూజించాలి దేవతని. ఇది మన కల్చర్. మీకు ఎక్కడా కూడా మనకి ఇలాంటిది లేదు. ధర్మం అనేటువంటిది ఎక్కడ కనబడదు మీకు. చూడండి, వేరే దేశాల్లో ధర్మానికి మీకు దాంట్లో ఉండదు, డిక్షనరీలో ధర్మం అనే వర్డే ఉండదు. మనకే ఉంటుంది. ఎందుకంటే మన శాస్త్రాల్లో చెప్పబడింది, లలిత సహస్రనామాల్లో కూడా ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, ఆ మాసానికి ఒక ధర్మం ఉంటుంది.
ప్రాంతానికి ఒక ధర్మం ఉంటుంది, గ్రహానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మపరంగా ఆ పని చేస్తూ ఉంటుంది. అందుకని ఈ మాసంలో మీరేం శుభకార్యాలు చేయకండి, ఇది మంచిది కాదు. మాసాలన్నీ మంచివే, కానీ ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు, ఇది. అలా అని మీరు జ్యేష్ఠ మాసం కదండి నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటా అంటే నువ్వు మరి తినకుండా కూర్చుంటున్నావా? ఏమీ తినవు, నెలంతా మాత్రం నువ్వేం తినమంటే ఏ పని చేయకు. వ్యాపారం ప్రారంభిస్తున్నావా? ఆగు. గృహారంభం చేస్తున్నావా? ఆగు. పెళ్లి చేస్తున్నావా? ఆగు. గృహప్రవేశం చేస్తున్నావా? ఆగు. ఇలాంటివే చెప్పారు. కానీ నువ్వు ఏదో షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కోవడానికి లేకపోతే ఇంకోటి ఏదో దానికి సంబంధం లేదు. రెంటిల్లు మారడానికి సంబంధం లేదు. నువ్వు బంగారం కొనుక్కోవడానికి సంబంధం లేదు. మామూలుగా వాహనం కొనుక్కోవడానికి సంబంధం ఏం లేదు దీనికి. మళ్ళీ వాహనం కొనుక్కోవచ్చు. అయ్యో జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం ఏం లేదు, నీకు పని ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, రోజు నువ్వు 2 వీలర్ కొనుక్కోవాలి, లేకపోతే నీకు లేట్ అయిపోతుంది ఆఫీస్లో, రోజు నువ్వు మాట పడాల్సి వస్తుంది బాస్తో, ఏంటంటే రోజు అరగంట లేటా అంటాడు. అదే నువ్వు వెహికల్ కొనుక్కుంటే నీ కర్మకి సంబంధం ఉన్నటువంటిది ఏదైతే ఉందో నువ్వు దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాడు ఒక వ్యక్తి, అతను మటన్ కొట్టే వ్యక్తి అనుకోండి, ఆపేయాల్సిన అవసరం ఏం లేదు. దీక్ష తీసుకుని ఆ పని చేసుకోవచ్చు, నీ కర్మది. నువ్వు చేసే వృత్తి ధర్మం వేరు, నువ్వు తీసుకునే దీక్షా నియమం వేరు. దీక్షలో ఉన్నప్పుడు నీ మనసులో పక్కవాడి గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించకూడదు. నీ వృత్తి నువ్వు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసం, అధిక మాసం, ఎప్పుడు అధిక మాసాలు వచ్చినా కొన్ని శుభకార్యాలకు మాత్రమే, కానీ నిత్యం చేసుకునేటువంటి పనులకి సంబంధం లేదు. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. ఏ మాసంలో అయినా మనకు ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా ఏంటంటే అమ్మవారిని ఆరాధించడము. ఎంత మనం అమ్మవారిని ఆరాధిస్తే, అసలు ఎందుకు ఆరాధించాలి అంటే ఉన్నత లోకాలు ఉంటాయి మనకి. అంటే మన దీంట్లో ఏంటంటే నువ్వేదో లౌకికంగా ఏదో 4 వెహికల్స్ సంపాదించుకుని 4 బండ్లు సంపాదించుకున్నాను, నేను 4 డబ్బులు సంపాదించుకున్నాను అంటే ఇవేవి నీ వెనక రావు. నీతో వెనకొచ్చేది కేవలం నీ పాపము పుణ్యము. కాబట్టి నువ్వు పుణ్యాన్ని ఎలా సంపాదించుకుంటావంటే పరోపకారం పుణ్యం, లేదా దేవత ఆరాధన పుణ్యం. దేవతను ఆరాధించినా పుణ్యం వస్తుంది, పరులకు ఉపకారం చేసినా పుణ్యం ఉంటుంది. పరపీడనం పాపం, నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెడితే పాపం. నువ్వు దేవతకు నివేదించకుండా ఈ దేవత ద్వారా ఇదంతా జరుగుతుందనే విషయం నీకు స్పృహ లేకుండా నడుచుకుంటే కూడా పాపమే. ఇప్పుడు ఎలా అంటే తల్లిదండ్రులకి మనం పుట్టాము, ఇది మన తల్లిదండ్రులు కదా ఈ శరీరాన్ని ఇచ్చిందని తల్లిదండ్రుల కృతజ్ఞత, వాళ్ళు బాధ్యతగా చూసుకోవడం పుణ్యం. వాళ్ళు ఎవరో ఏదో బయలాజికల్గా ఏదో యాక్సిడెంటల్గా వాళ్ళిద్దరూ కలిసారు, నేను పుట్టేశాను, వాళ్ళకి సంబంధం ఏంటనుకుంటే అదంతే కదా. నువ్వు వాళ్ళని గౌరవించట్లే. అంటే తల్లిదండ్రులను గౌరవించేటప్పుడు ఆ వెనకాతలు ఒక ఎనర్జీ ఉంది. ఆ తల్లిదండ్రులను పుట్టించింది, తాతల్ని ముత్తాతల్ని విశ్వాన్ని మొత్తం నడిపించే ఒక ఎనర్జీ ఉంది, దాన్ని కూడా నువ్వు గౌరవించాలిగా. గురుగారు, మరి ఈ మాసంలో విశేషంగా ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవాన్ని హ్యాపీగా చేయొచ్చు. అమ్మవారి ఆరాధన హ్యాపీగా చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి, ఎలాంటి పనులు చేయాలి చేయకూడదు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.